తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. కౌన్ బనేగా టీటీడీ చైర్మన్ ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్నటువంటి ప్రశ్న. మనందరికీ తెలుసు, మొన్నటి వరకు కొణిదెల నాగబాబు గారి పేరు ప్రముఖంగా వినిపించిందే. అయితే కొణిదెల నాగబాబు గారు కాదు, తెలుగుదేశం పార్టీలోనే ఆశావహులు ఎంతోమంది ఉన్నారు అనేటటువంటి విషయం ప్రధానంగా ఇప్పుడు చర్చకు వచ్చింది. కొణిదెల నాగబాబు గారు సమీప భవిష్యత్తులో వారి రాజ్యసభకు నామినేట్ అయి కేంద్ర మంత్రి అవుతారనేటటువంటి ఊహాగానాలు కూడా షికారు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గ కూర్పును ఒకసారి పరికించి చూసిన తర్వాత కిమిడి కళా వెంకటరావు గారు, అట్లాగే నిమ్మకాయల చినరాజప్ప గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, వీరికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కని పక్షంలో ఏంటంటే వీరి ముగ్గురు పేర్లు ఇప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి టీటీడీ చైర్మన్ పదవికి వీరి ముగ్గురు పేర్లు ప్రధానంగా ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటంటే వీరి ముగ్గురు పేర్లు ఇప్పుడు తెర మీదకు రావటమే కాకుండా వీరి ముగ్గురులో కిమిడి కళా వెంకటరావు గారు గతంలో 2 పర్యాయాలు వారు టీటీడీ చైర్మన్ చేసినటువంటి అనుభవం ఉంది. ఇదే సామాజిక వర్గం నుంచి పప్పల చలపతిరావు గారు, డికే ఆదికేశవ నాయుడు గారు 2 పర్యాయాలు, చదలవాడ కృష్ణమూర్తి గారు 1 పర్యాయం టీటీడీ చైర్మన్లు చేసినటువంటి అనుభవం ఉంది. ఇక గతంలో వరుసగా 5 సంవత్సరాలు 2 పర్యాయాలు వరుసగా వైవి సుబ్బారెడ్డి గారు, ఆ తర్వాత మన కరుణాకర్ రెడ్డి గారు చేశారు. అంత క్రితం టి సుబ్బరామిరెడ్డి గారు, ఆకేపాటి చెంగల్రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు 1 పర్యాయం, కనుమూరి బాపరాజు గారు 2 పర్యాయాలు, కలిదిండి రామచంద్రరాజు గారు, దండు శివరామరాజు గారు, ఇట్లా వీళ్ళందరూ కూడా టీటీడీ చైర్మన్లుగా రాణించినటువంటి నేపథ్యం ఉంది. సుబ్బరామిరెడ్డి గారు, టి సుబ్బరామిరెడ్డి గారు, కళాబంధు టి సుబ్బరామిరెడ్డి గారు 2 పర్యాయాలు, అంత క్రితం విజయ నాగిరెడ్డి గారు, అట్లాగే చెలికాని అన్నారావు గారు, ఇట్లా దేవినేని సీతారామయ్య గారు, కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకే ఒక పర్యాయం దేవినేని సీతారామయ్య గారు టీటీడీ చైర్మన్లుగా రాణించినటువంటి చరిత్ర ఉంది. అట్లాగే పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఒక్కసారిగా, అంటే తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 ఆ సమయంలో చదలవాడ కృష్ణమూర్తి గారి అనంతరం ఇప్పటి వరకు వెనుకబడిన తరగతులకి టీటీడీ చైర్మన్ అనేది దక్కలేదు. కాబట్టి పుట్టా సుధాకర్ యాదవ్ గారికి ఈ పదవిని కట్టబెడుతున్నామని అప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ గారికి ఈ పదవిని కట్టబెట్టింది. ప్రస్తుతం పుట్టా సుధాకర్ యాదవ్ గారు మైదుకూరు నియోజకవర్గం నుంచి వారు 2 పర్యాయాలు ఓడిపోయి మొట్టమొదటిసారి వారు గెలిచి వారు శాసనసభలోకి అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఏంటంటే పుట్టా సుధాకర్ యాదవ్ గారికి, అంటే యాదవ సామాజిక వర్గానికి ఇవ్వాలి అనుకుంటే పుట్టా సుధాకర్ యాదవ్ గారి పేరు తెర మీదకి వచ్చింది. అట్లాగే గాజువాక నుంచి కనీవిని ఎరుగిన ఆధిక్యత, రాష్ట్రంలోనే అత్యధిక ఆధిక్యత 95,000 పైచీల కోట్లతో గెలిచినటువంటి పల్లా శ్రీనివాసరావు పేరు తెర మీదకి వచ్చింది. వీరితో పాటు కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలంటే ప్రముఖంగా నిమ్మకాయల చినరాజప్ప గారి పేరు వినిపిస్తోంది. వారు వరుసగా 3 పర్యాయాలు పెద్దాపురం నియోజకవర్గం నుంచి వారు హ్యాట్రిక్ సాధించారు గెలిచి. ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు మరియు కిమిడి కళా వెంకటరావు గారు, వీరి పేర్లు ప్రముఖంగా ప్రస్తుతానికైతే వినిపిస్తున్నాయి. అయితే దేవినేని సీతారామయ్య గారి తర్వాత కమ్మ సామాజిక వర్గం నుంచి ఎవరూ కూడా టీటీడీ చైర్మన్ కాలేదు. కాబట్టి కమ్మ సామాజిక వర్గం ఈసారి ఏదో ఒక విధంగా తప్పనిసరి పరిస్థితులలో టీటీడీ చైర్మన్గా ఈ బాధ్యతలు చేపట్టాలనేటటువంటి ఒక మంత్రాంగం కూడా తెర వెనుక జరుగుతోందని చాలా పేర్లు గతంలో కూడా వినిపించాయి. మురళీమోహన్ గారి పేరు ఒకసారి, మరీ ముఖ్యంగా ఇప్పుడు సి అశ్వినిదత్ గారి పేరు వినిపించింది. అట్లా కొన్ని పేర్లు గతంలో రాయపాటి సాంబశివరావు గారు ప్రయత్నించారు. ఇట్లా చాలా పేర్లు వినిపిస్తుండేటివి. అయితే కమ్మ సామాజిక వర్గం నుంచి కూడా ఎంతోమంది శాసనసభ్యులు వాళ్ళు గెలిచొచ్చారు. అట్లాగే వారు మంత్రి పదవులు ఆశించారు. అయితే సామాజిక సమీకరణలలో భాగంగా సామాజిక సమతుల్యత సాధించే దిశగా కొంతమందికి మంత్రివర్గంలో అవకాశం లభించలా. వారిలో మరీ ముఖ్యంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, గద్దె రామ్మోహన్ గారు, ధూళిపాళ నరేంద్ర గారు, ఇట్లా వీళ్ళు కనిపిస్తారు. అలాగే నందమూరి బాలకృష్ణ గారికి అసలు 3 సార్లు వారు హిందూపురం నుంచి హ్యాట్రిక్ సాధించారు. వారికి మరింత సమున్నతమైనటువంటి పదవి ఏదైనా లభిస్తుందా? నిన్న మొన్నటి వరకు కొన్ని మనకి వీరు మంత్రులు అవుతున్నారు, వారు మంత్రులు అవుతున్నారని మనకు కొన్ని ఊహాగానాలు మనం చూసాం. అందులో సినిమాటోగ్రఫీ మంత్రిగా బాలకృష్ణ గారి పేరు వినిపించింది. అట్లా అవన్నీ అవి ఫేక్ అని మనకు తెలుసు. అయితే ఇప్పుడు మరీ ముఖ్యంగా టీటీడీ చైర్మన్ అనేది అందరినీ ఆశిస్తున్నటువంటి, ఊరిస్తున్నటువంటి ఒక పదవి. ఎందుకు ఆ పదవి ఇంతమందిని వాళ్ళ ఆశ పడేలాగా ఈ పదవి ఎందుకు ఉంది అంటే సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి ఆ ఏడుకొండలవాడి సన్నిధిలో 2 సంవత్సరాల పాటు ఆయనని సేవ చేసుకునేటటువంటి భాగ్యం, ఆ భాగ్యం జన్మజన్మలకి దక్కాలని ఎవరైనా కోరుకుంటారు. ఇక్కడ ఈసారి టీటీడీ చైర్మన్తో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆ తర్వాత తెలంగాణ, ఈ రాష్ట్రాల యొక్క
భాగస్వామ్యం ఉంటుంది, అంటే కోటా ఉంటుంది. ఈ స్టేట్స్కి టీటీడీ బోర్డులో ఆ మెంబర్స్ కోటా కూడా ఉంటుంది. ఈ కూర్పు ఎట్లా చేస్తారు, 27 మందితో కూడినటువంటి ఈ కూర్పు ఏ విధంగా ఉండబోతుంది? ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఉంటారు. అట్లాగే తిరుపతి శాసనసభ్యులు ఎవరైతే ఉంటారో వారు ఒక బోర్డు మెంబర్గా వారు వ్యవహరించడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఎక్స్ అఫిషియో మెంబర్ ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి అవకాశం దక్కేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు నిమ్మకాయల చినరాజప్ప గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, కిమిడి కళా వెంకటరావు గారు, పుట్టా సుధాకర్ యాదవ్ గారు, పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంతమంది పేర్లు సామాజిక సమీకరణలో భాగంగా తెర మీదకి వచ్చాయి. చూద్దాం కాపు సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గం, అట్లాగే కమ్మ సామాజిక వర్గం ఎవరు దక్కించుకోబోతున్నారు టీటీడీ చైర్మన్ ఆ పదవిని అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.